ఉషా పరిణయం 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకు ఎలా అనిపించిందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్న హీరో కొన్ని కారణాల వల్ల మధ్యలో ఒక అతన్ని కలుస్తాడు. తనకి తన కథని చెబుతాడు. మరి ఆ కథ ఏమిటి? హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ ఏమయ్యింది? ఉషా తన జీవితంలోకి ఎలా వచ్చింది? చివరికి ఏమయ్యింది? అన్నదే మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఈ మూవీ స్టోరీ రొటీన్గా ఉన్నప్పటికీ దానిని ప్రజెంట్ చేసే విధానం బాగుంది. హీరో శ్రీకమల్ పర్వాలేదన్నట్లుగా నటించాడు. మూవీలో కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ అయితే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ మూవీ రొటీన్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది. ఈ లవ్ స్టోరీ మనకు చాలా సినిమాలనే గుర్తుకు తెస్తుంది. మూవీలో కొన్ని సీన్స్ లాజిక్లెస్గా ఉంటాయి. అలాగే మూవీ బోరింగ్గా సాగుతుంది. మూవీలో ఎమోషనల్ సీన్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. సో ఫైనల్గా ఉషా పరిణయం మూవీ రొటీన్ ఎంటర్టైనర్గా సాగింది. మూవీ నాకైతే నచ్చలేదు. సో ఇది గాయ్స్, ఉషా పరిణయం మూవీ రివ్యూ. మీలో ఎవరైనా మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. తనకి